My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇవాళ టాపిక్ ఏంటంటే మిడిల్ క్లాస్ నాశనం అయిపోతుంది. మీరు అనుకుంటుండొచ్చు ఏంద్రా బాబు ఈ టాపిక్ అనేది. ఎస్, సి జనరల్గా మన సొసైటీలో 3 డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఒకరు జనరల్గా లేబర్ క్లాస్, అలా అంటాం మనము. ఏంటంటే వాళ్ళు ఫిజికల్ లేబర్ పని, హార్డ్ మరి కష్టమైన పనులు చేసి డబ్బు సంపాదిస్తారు. నెక్స్ట్ రిచ్ క్లాస్ టాప్లో ఉన్నది. రిచ్ క్లాస్ అంటే వాళ్ళకి చాలా ఆస్తులు ఉంటాయి, బిజినెసెస్ ఉంటాయి, అండ్ వాళ్ళు మూవీ స్టార్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు. అలాంటి వాళ్ళు పని చేయకపోయినా వాళ్ళు లగ్జరీగా బ్రతకగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని ఆస్తులు ఉంటాయి. ఆస్తులతో వాళ్ళకి రెంట్స్ వస్తాయి, కంపెనీస్తో డివిడెండ్స్ వస్తాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్తో ఇంట్రెస్ట్లు వస్తాయి. సో అలా వాళ్ళకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా ఉంటుంది. మిడిల్లో ఉన్నదాన్ని మిడిల్ క్లాస్ అంటారు. మిడిల్ క్లాస్ చేసేది జనరల్గా ఉద్యోగాలు లేదా చిన్న బిజినెస్, స్మాల్ బిజినెస్. అంటే అది పెద్ద కార్పొరేట్ బిజినెస్ అలాంటిది కాదనమాట. ఒక షాపో సంథింగ్ స్మాల్ బిజినెస్. సో మిడిల్ క్లాస్లో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం, ఒక పెద్ద రోగం అనాలి దాన్ని. ఏంటంటే ఒక ఇంట్లో 4 ఉన్నా 6 మంది ఉన్నా సంపాదించేది ఒకడే. అది మగవాడు కావచ్చు, లేకపోతే లేడీ కావచ్చు. నాకు తెలిసిన ఎన్నో ఫ్యామిలీస్లో లేడీ ఒక్కరే సంపాదిస్తున్నారు, హస్బెండ్ కూడా పెద్దగా సంపాదించలేడు, పిల్లలు పెద్దగా అయిపోయారు, పిల్లలు సంపాదించలేరు, వాళ్ళ ఫాదర్ రిటైర్ అయిపోయారు, ఫిట్గా ఉన్నారు, ఇంట్లోనే కూర్చున్నారు, ఏం చేస్తలేరు, ఒకటే పర్సన్ సంపాదిస్తున్నారు. సో అలా మగవాళ్ళు కావచ్చు, లేడీస్ కావచ్చు, ఓన్లీ 1 పర్సన్ ఎర్నింగ్ 5 to 6 పీపుల్ కూర్చొని తింటున్నారు. ఇప్పుడు మీకు ఒక సింపుల్ చిన్న లాజిక్ ఇస్తాం. ఇండియాలో 1 lakh శాలరీ అంటే చాలా మంచి శాలరీ అనమాట. ఇండియాలో 1 lakh సంపాదించే శాలరీ వాళ్ళు మొత్తం పాపులేషన్లో ఓన్లీ 3% ఉన్నారంట. 3% కూడా లేరు అంటారు, లేక 2 to 3% అంతే. అంటే 150 crore జనాభాలో ఓన్లీ 2 to 3% 1 lakh శాలరీ టేక్ హోమ్ తీసుకుంటున్నారు. ఇండియాలో 25,000 టేక్ హోమ్ వస్తే టాప్ 10%లో వస్తారు మీరు. శాలరీ ఎర్నింగ్ టాప్ 10% పీపుల్లో. సో 1 lakh చాలా పెద్ద శాలరీ. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారంగా చూస్తే మీరు అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో లేకపోతే న్యూయార్క్, మాన్హాటన్ అలాంటి ప్లేస్లలో ఉంటుంటే, ఇండియాలో ₹1,00,000 సంపాదించితే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారంగా అక్కడ 5 లక్షలు సంపాదించాలి టు లివ్ ద సేమ్ లైఫ్ స్టైల్. 1:4 కాదు, 1:5 దాకా ఉంటుంది ఆ మాన్హాటన్, శాన్ ఫ్రాన్సిస్కో ఆ ఏరియాస్లో. సో ఇండియాలో ₹1,00,000 అంటే చాలా చాలా మంచి అమౌంట్. కాకపోతే ఒక్క వ్యక్తి ₹1,00,000 సంపాదించి అతని పైన 5 పీపుల్ డిపెండ్ అవుతున్నారు. సో టోటలీ 6 పీపుల్. ఓకే, ఒక పర్సన్ సంపాదిస్తున్నాడు, 5 మంది డిపెండ్ అవుతున్నారు, 6 పీపుల్. అంటే పర్ హెడ్ ఎంత వస్తుంది? పర్ హెడ్ అబౌట్ 18,000 సంథింగ్ లైక్ దట్. 20,000 కూడా 15 to 18,000 పర్ హెడ్ వస్తుంది అంతే. ఒక్క సెకండ్ క్యాల్కులేట్ చేస్తాం. క్యాల్కులేటర్ తీసుకొని చూస్తా, ఆగండి ఒక్క నిమిషము. ఓకే, క్యాల్కులేటర్. 100,000 divided by 6 people, 16,666 rupees per head. అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పర్ హెడ్ ఇన్కమ్ ఈజ్ ఓన్లీ 16,666 రూపీస్. కానీ మీరేమనుకుంటున్నారంటే మెంటలీగా మేమందరము వీఆర్ డూయింగ్ వెల్, మేము మిడిల్ క్లాస్, మా ఫాదరు 1,00,000 సంపాదిస్తున్నాడు, సో మా ఫ్యామిలీ అంతా 1 lakh సంపాదించే ఫ్యామిలీ అంటే మేమందరము ఇండియాలో టాప్ 2 to 3%
లెవెల్లో ఉన్న ఫ్యామిలీ అని అనుకుంటున్నారు మీరు. కాకపోతే మైండ్లోకైనా తీసేసేయాలి. ఏంటంటే మా ఫ్యామిలీలో ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది అని తీసేసేయాలి. ఇప్పుడు ₹1,00,000 ఇన్కమ్ ఒక్క వ్యక్తికి వస్తే, లేకపోతే ఒక కపుల్కి వస్తే, ఇద్దరు కలిసి ₹1,00,000 అంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు, ఒక వైఫ్ ఉన్నారు, ఒక చిన్న కిడ్ ఉండొచ్చు. అప్పుడు వాళ్ళకి ₹1,00,000 ఇన్కమ్ ఉంటే ఫైన్, దట్ ఈస్ ఓకే. కానీ ఫ్యామిలీలో 6 మంది ఉన్నప్పుడు ఫ్యామిలీలో పిల్లలు ఏమంటారు, మా అయ్య ₹1,00,000 సంపాదిస్తున్నాడు. రిటైర్ అయిపోయిన ఫాదర్ ఏమంటాడు, మా కొడుకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. సో వాళ్ళు కూడా ₹1,00,000 సంపాదించినట్టు ఫీల్ అయిపోతారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఆ ₹1,00,000 డివైడ్ చేస్తే 6 పీపుల్కి ₹16,666 వస్తుంది. జనరల్గా ఒక లేబర్ పని చేసే వ్యక్తి కూడా దీనికంటే ఇవాళ రేపు ఎక్కువ సంపాదిస్తున్నాడు. కరెక్ట్గా లేబర్ పనికి డైలీ వెళ్తే ఆ పర్సన్ ఒక ₹800 to ₹1,000 మినిమం పర్ డే సంపాదించవచ్చు. అంటే ₹30,000 ఒక లేబర్ పని చేసే వ్యక్తి సంపాదిస్తాడు. సో ఒక లేబర్ పని చేసే ఫ్యామిలీలో 6 పీపుల్ ఉంటే ఆల్మోస్ట్ అందరు పనిచేస్తారు. ఇప్పుడు లేబర్ ఫ్యామిలీలో రిటైర్మెంట్ అనే ఏజ్ ఏమీ ఉండదు. మన దాంట్లో ఏంటంటే, నానా మీరు రిటైర్ అయిపోయారు, మీరు కూర్చోండి, నేను సంపాదిస్తున్నాను కదా, మీరు ప్లీజ్ రిలాక్స్ కాండి నాన్న అని చెప్తాం మనం. ఏ వ్యక్తికి కూడా జీవితంలో ఎప్పుడు కూడా ఊరికే కూర్చోవద్దు. జబ్బులు వస్తాయి, బీపీ షుగర్ వచ్చి బాడీ వీక్ అయిపోయి, బోన్ డెన్సిటీ వీక్ అయిపోయి మనిషి తొందరగా చచ్చిపోతాడు. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడు తొందరగా చచ్చిపోరు, రోగాలు రావు వాళ్ళకు. ఎగ్జాంపుల్ ఈజ్ లేబర్ పీపుల్. సో లేబర్ ఫ్యామిలీలో రిటైర్మెంట్ ఉండదు. లేబర్ ఫ్యామిలీలో 70-80 ఏజ్ వచ్చినా వాళ్ళ ఫాదర్ పని చేస్తుంటాడు, కొడుకు పని చేస్తుంటాడు, వైఫ్ పని చేస్తుంది, మదర్ కూడా ఏదో ఒక పని చేస్తుంది, పిల్లలు కొత్త గొప్ప 6th క్లాస్ 7th క్లాస్కి రాగానే ఫాదర్కి హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళు ఒక 10th క్లాస్కి వస్తే వాళ్ళు కూడా పోయి పార్ట్ టైం పనులు చేస్తుంటారు పిల్లలు. ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరు సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు లేబర్ ఫ్యామిలీలో ఫాదర్ 30,000 సంపాదిస్తున్నాడు, మదరు 15,000 సంపాదిస్తుంది, 45,000 అక్కడ అయిపోయింది. కొడుకు 30,000 ఈజీగా 30,000 to 40 కూడా సంపాదించవచ్చు, 30 వేసుకుందాం. ఓకే, సో ఎంత అయిపోయింది, 60-75,000. ఓకే, నెక్స్ట్ వైఫ్. సో ఇట్లా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే లేబర్ వాళ్ళు కూడా ₹1,00,000 సంపాదిస్తున్నారు, లేబర్ ఫ్యామిలీ. ఓకే, కానీ లేబర్ ఫ్యామిలీ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు కాస్ట్లీ ఫ్లాట్ కొనుక్కొని ఈఎంఐలు కట్టరు, ఏదో చిన్న ఇంట్లో ఉంటారు. మనలాగా కాస్ట్లీ బట్టలు వేసుకోరు, మనలాగా కారు ఈఎంఐ కట్టుకోరు, మనలాగా వృధా ఖర్చులు పెట్టరు. లేబర్ ఫ్యామిలీ ₹1,00,000 సంపాదించుంటే నెలకి, అయినా వాళ్ళు రేషన్ బియ్యం తెచ్చుకొని తింటారు, గవర్నమెంట్ దగ్గరికి అన్నీ ఫ్రీగా తెచ్చుకుంటారు. సో వాళ్ళు 80,000 అన్న సేవ్ చేస్తారు ఫ్యామిలీ కలిసి, లేబర్ ఫ్యామిలీ. దాంతో వాళ్ళు బంగారం కొంటారు, ఊర్లో భూములు కొంటారు. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టేటస్ మెయింటైన్ చెయ్యాలి అనేసి ఎవరిదో ఫంక్షన్ అవుతుంటే వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు, ఎవరికో పిల్లలు పుడితే బంగారం చేయనేస్తారు. ఫంక్షన్కి పోవాలంటే ఫ్యామిలీ కొత్త బట్టలు వేసుకుంటారు, బియ్యం కాస్ట్లీ బియ్యంది ఫుడ్ తింటారు. అవసరం లేకపోయినా అపార్ట్మెంట్లో వేరే వాళ్ళు ఏమనుకుంటారని కార్కి ఈఎంఐ కడతారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ₹1,00,000 సంపాదిస్తుంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ 120-130 ఉంటుంది. అంటే అప్పులలో ఉంటారు, ఇంకా డెఫిసిట్ అనమాట. వాళ్ళకి 1,00,000 సరిపోదు, ఇంకా బయటకి తెచ్చుకుంటారు డబ్బు. రిచ్ ఫ్యామిలీ వాళ్ళకి డబ్బు మ్యాటరే కాదు, ఎందుకంటే వాళ్ళు సంపాదించకపోయినా రెంట్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటాయి, వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంటుంది, కంపెనీస్ డివిడెండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, వాళ్ళకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఇంకా రిచ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు పనిచేస్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చాలా రిచ్ మూవీ స్టార్స్ మహేష్ బాబు గారు ఎన్నోసార్లు అన్నారు,
నాకు మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ నేను ఏం చూడను. నేను ఓన్లీ యాక్టింగ్ చేస్తా, పేమెంట్ వస్తుంది, మా వైఫ్, మా ఇంట్లో వాళ్ళు, మా టీం వాళ్ళే చూసుకుంటారు. సో మహేష్ బాబు గారి వైఫ్ మొత్తం ఎవ్రీథింగ్ చూస్తారు. సో మహేష్ బాబు వైఫ్ ఈజ్ వర్కింగ్, షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన మిడిల్ క్లాస్ ఇంట్లో లేడీస్కి ఫైనాన్స్, అకౌంటింగ్, ఏబిసిడి కూడా తెలియదు జనరల్గా, ఎందుకంటే మనం నేర్పియాం కాబట్టి. నేర్పియాలి. సో రిచ్ ఫ్యామిలీలో అందరు పనిచేస్తున్నారు. రిచ్ ఫ్యామిలీలో చిన్న పిల్లలు. నేను భూమికా చావ్లా గారెంబడి యాక్టింగ్ చేశాను మూవీలో. వాళ్ళ కొడుకు చిన్నోడు 5 years ఏజ్ ఉంటాడు. వాడు మూవీ సెట్కి వస్తాడు ఆల్మోస్ట్ ఎవ్రీ డే. అసలు మూవీ ఎలా తీస్తారు ఏంటి వాడు కూర్చొని చూస్తున్నాడు. వెల్ బిహేవ్డ్ పర్సన్. ఇంత సౌండ్ చేయడు, అన్నెసెసరీగా ఏం చేయడు. సో వాడు నేర్చుకుంటున్నాడు చిన్నప్పటి నుంచి. వాడు పనులు కూడా చేస్తాడు. అది సామాన్ చించినే మోస్తాడు, మదర్ గురించి తెచ్చిస్తాడు. సో రిచ్ ఫ్యామిలీలో అందరు పని చేస్తున్నారు, లేబర్ క్లాస్ ఫ్యామిలీలో అందరు పని చేస్తున్నారు. లేబర్ ఫ్యామిలీ చాలా పొదుపు చేసి డబ్బులు సేవ్ చేస్తారు. రిచ్ ఫ్యామిలీకి డబ్బు మ్యాటరే కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక్కరే పని చేస్తారు. షో ఆఫ్ చాలా ఎక్కువ, ప్రెస్టేజ్. ఎవరేమనుకుంటారు, లేబర్ గార్డ్ కేర్ చేయరు. వాళ్ళు ఎవరేమనుకుంటారు మాకు సంబంధమే లేదు. ఎవరేమన్నా అంటే ఏంద్రా నీకెందుకు రాని తిట్టేస్తారు, పక్కన ఉంతం గొడవ పడతారు, అందరితో గొడవ పడతారు, కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళు మంచిగా బతుకుతారు. రిచ్ పీపుల్కా వాళ్ళ సినిమాలలో అన్ని రకాల సెక్స్ సీన్లు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. వాళ్ళని ఎవరేమనుకున్నా వాళ్ళకు బాధ కాదు. దే డోంట్ ఈవెన్ కేర్, దే లివ్ దేర్ లైఫ్. మిడిల్ క్లాస్కే ఫాల్స్ ప్రెస్టేజ్, స్టేటస్ అరే లేదు భయ్ మీకు స్టేటస్, మనకు లేదు. మన మిడిల్ క్లాస్ ఏముంది స్టేటస్? మనకు ఆస్తులు ఉన్నాయా? మనం చేసేది జస్ట్ ఉద్యోగాలు. మన ఫ్యామిలీలో ఒకడే పని చేస్తున్నాడు, ఎక్కడ స్టేటస్ ఉంది బాస్ మనకు? మన తలలో పెట్టుకున్నాం స్టేటస్, ఎక్కడా లేదు. కానీ మనం కూడా తెచ్చుకోగలుగుతాం స్టేటస్. తేవాలంటే ఏంది? పని చేయండి. ఓకే. ఇప్పుడు ఇంకొక జోక్ ఏంటంటే, రీసెంట్గా ఒక బుక్ చదువుతుండే నేను మిడిల్ క్లాసిజం పైన. దాంట్లో ఏం రాస్తుందంటే, మిడిల్ క్లాసిజంలో హస్బెండ్ పొద్దున్న లేసి రెడీ అయ్యి కొలు చేయనికి పోతున్నాడు. దట్ ఈస్ జాబ్ చేయనికి, ఉద్యోగం చేయనికి బయట పోతున్నాడు. ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర పని చేస్తున్నాడు. హస్బెండ్ 40,000 50,000 సంపాదిస్తున్నాడు. వైఫ్ ఇంట్లో కూర్చున్నది. అలా హస్బెండే ఉద్యోగస్తుడు, హస్బెండే కొలుగాడు, వైఫ్ ఇంట్లో కూర్చొని ఇంకొక సర్వెంట్ని ఇంకొక సర్వెంట్ని పెట్టి వేరే పనులు చేపిస్తున్నది. ఆ బుక్లో ఏం రాశారంటే, అమ్మ మీ మొగుడే పనోడు, ఇంకా నువ్వు ఇంట్లో కూర్చున్నావు, నీకు ఇంకొక పనోడు కావాలన్నా ఇంట్లో పని చేయనీకి? యు ఆర్ నాట్, అంటే నీకు ఆ స్టేటస్ లేదు. మీ మొగుడు పెద్ద బిజినెస్ మ్యాను, పెద్ద ఆస్తిపరుడు కాదు, మీ మొగుడే పనోడు. ఇంకా నీకు ఇంటికి వచ్చి వేరే వాళ్ళు పని చేయాలా? ఇంట్లో 4 బాసనలు తోముకోలేవా? ఇండ్లని స్వీప్ చేసుకోలేవా? బట్టలు వాషింగ్ మెషిన్లో ఉతుక్కోలేవా? నెలకి ఎందుకు 7,000 8,000 ఒక సర్వెంట్కి ఇస్తున్నావు? మీ మొగుడు సంపాదించే దాంట్లో నువ్వు ఆల్మోస్ట్ ఒక 5% 10% పైన ఇన్కమ్ ఒక సర్వెంట్కి ఇస్తున్నావు. సో ఈ విషయాలు మన బ్రెయిన్లో మనము వేసుకోవాలి గట్టిగా. మిడిల్ క్లాస్ మనం షో ఆఫ్ చేయలేము, ఎందుకంటే మన దగ్గర స్టేటస్ లేదు. ఆనెస్ట్గా మన దగ్గర ఆస్తులు లేవు. మనము ఎదగాలి, మనం పైకి వెళ్ళాలి. ఎందుకంటే యాట్ ప్రజెంట్ మోర్ డిస్పోజబుల్ ఇన్కమ్, నెలకు సేవింగ్స్ లేబర్ క్లాస్ వాళ్ళే చేస్తున్నారు మనకంటే. మనము ప్రతి ఒక్క ప్రెస్టేజ్ వదులుకోవాలి, ప్రతి ఒక్క స్టేటస్ వదులుకోవాలి. అంటే మైండ్లో ఉన్న దరిద్రమైన స్టేటస్ వదులుకొని రియల్ స్టేటస్ పొందాలి. మీ రిటైర్ అయిన ఫాదర్ని ఏదో ఒకటి పని చేయమనండి. మీ మదర్ని చెప్పండి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోండి, పనులని ఎంప్లాయ్మెంట్కి పెట్టకని చెప్పండి, సర్వెంట్స్, మేడ్స్. మీ వైఫ్కి కూడా ఏదో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్, ఏదో ఒక పని చేయమనండి. ఇంతకుముందు లేడీస్ ఇంట్లో టైలరింగ్ చేసుకుంటుండే, ఇవాళ రేపు చెయ్యరు, ఎందుకంటే మా మొగుడికి ఉద్యోగం ఉంది కదా, మేము ఎందుకు చేస్తాం టైలరింగ్? అరే మీ మొగుడు కూడా పనోడే బై, సాఫ్ట్వేర్ దాంట్లో చేస్తున్నా వాడు పనోడే. సో ఇవాళ రేపు ముందు లేడీస్ చాలా పనులు చేస్తుండే,
ఇవాళ రేపు ఏం పనులు చేస్తలేరు. సో మీ వైఫ్ కూడా పని చేయాలా. మీ పిల్లలు నాన్న నాకు ఇది కావాలా అది కావాలా, పార్ట్ టైం చేయి. అమెరికా లాంటి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన కంట్రీలోనే పిల్లలు పార్ట్ టైం చేస్తారు. మీ పిల్లలు మా పిల్లలు అట్లా ఎందుకు చెయ్యాలా, మాకేం తక్కువ. మీకు తక్కువనే, మీ దగ్గర ఏమీ లేదు, మీకు అన్నీ తక్కువనే. మీ పిల్లలు చెయ్యాలా, పార్ట్ టైం జాబ్ చెయ్యాలా, గుర్తుపెట్టుకోండి. మనం ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేస్తేనే మనము ఒక సొల్యూషన్ తేగలుగుతాము. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉందనుకో, బొక్క నొస్తుందనుకో, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవును నాకు నొస్తున్నది, దాంట్లో ఏముంది, క్యాన్సర్ ఉందా, ఏం ప్రాబ్లం ఉంది తెలుసుకోవాలి, నేను దాన్ని స్కాన్ చేయాలి, డాక్టర్ని కలవాలి, నేను యాక్సెప్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఆ నొప్పి తగ్గుతుంది. నాకు ఏమైతే లేదు, కొద్ది నవ్వగానే జెండు బాంబు పెట్టేసుకుంటా పైకేని అనుకుంటే జీవితాంతం నొస్తూనే ఉంటుంది. ఇంకా క్యాన్సర్ లాంటిది ఏమైనా ఉంటే పెద్దగా అవుతుంది, దాని తర్వాత చెయ్యి కోసేయాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్లో ప్రాబ్లం ఏంటంటే యాక్సెప్ట్ చేయరు, ఏది కొత్త విషయాన్ని నేర్చుకోరు, పాత విషయాన్ని మర్చిపోరు. లేబర్ క్లాస్ పీపుల్ దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఐ డోంట్ కేర్ పాస్ట్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఫ్యూచర్. ఇవాళ బద్దం. మన మిడిల్ క్లాస్ 20 సంవత్సరాల క్రితము అట్లా చేసిండు ఆ వ్యక్తి అని గుర్తుపెట్టుకుంటారు. ఫ్యూచర్ 20 సంవత్సరాల తర్వాత అది చేద్దాము. అరే నువ్వు ఫస్ట్ ఇప్పుడు నీ స్కిల్ పెంచు, ఇప్పుడు మీ ఫ్యామిలీలు అందరూ పని చెయ్యాలా, ఇప్పుడు నీ స్టేటస్ పెంచు, తర్వాత వస్తుంది ఫ్యూచర్. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ రోగం ఈజ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టాపిక్ గురించి ఒక గంట సేపు కూడా మాట్లాడవచ్చు అవసరం ఉంటే, కానీ ఇంకొక పార్ట్ 2 పార్ట్ 3 చేద్దాం మెల్లంగా ఎప్పుడన్నా ఈ వీడియోది. థ్యాంక్ యూ. సో చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది. అండ్ వికాస్ ఏదో మిడిల్ క్లాస్ని తిడుతుండు అని అనుకోకండి. మనమందరం మిడిల్ క్లాస్, మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మనం అందరము గ్రో కావాలి. దాని గురించి నేను ఈ టాపిక్స్ మాట్లాడతాను. సో చెప్పండి వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, డివోర్స్, ట్యాక్సెస్, మ్యారేజ్, లవ్, రిలేషన్షిప్స్, ఏదన్నా సింపుల్, నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. కన్సల్టింగ్ ఫర్మ్ పేరు oneway2life.com. సో ఇది నా సొంత కన్సల్టింగ్ ఫర్మ్. మీరు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారు, లేకపోతే ల్యాప్టాప్లో చూస్తున్నారు అనుకో, సింపుల్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, oneway2life.com. ఓకే, క్లిక్ చేయండి, ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, నా వెబ్సైటే అది. మొత్తం చదవండి. చదివిన తర్వాత సింపుల్గా దాంట్లో వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ కూడా ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్లో చూస్తుంటే వాట్సాప్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వాట్సాప్ మీ మొబైల్ ఫోన్లో ఓపెన్ అవుతుంది. హాయ్ వికాస్ అని పంపించండి మెసేజ్, నేనే స్వయంగా మీకు రిప్లై చేస్తాను. అండ్ మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకుందాము. నేను దినంలో ఓన్లీ 1 కాలే తీసుకుంటాను. మనం కాల్ స్కెడ్యూల్ చేసుకొని మాట్లాడదాం. టేక్ కేర్. యువర్ వికాస్ రాజ్మలా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.